ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కోటం జంగయ్య యాదవ్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక ఎన్నికల స్టంట్గానే కులాల్ని భావిస్తాయి. అందుకో దాంట్లో భాగంగానే కులగణన నిర్వహించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చెల్లదు అని ఆల్మోస్ట్ అదేవిధంగా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. కులగణన చెల్లదు. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ కులగణన పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సో ఆ విమర్శలకి మరింతగా బలం చేకూర్చే విధంగా నిన్న కేంద్రం ప్రకటించినటువంటి జనగణనతోటే కులగణన అనేటువంటి అంశాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. దేవిప్రసాద్ గారు, సో కులగణన అనేది చెల్లదు, కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదంటే కాంగ్రెస్ పార్టీలు దాన్ని ఎన్నికలకు మాత్రమే పొలిటికల్గా మాత్రమే వాడుకుంటాయి, దాన్ని వాడుకుంది మాత్రమే అనే విషయం. సో ఇవాళ కులగణన చెల్లదు అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సర్వే ఉందో, ఆ రిపోర్ట్ ఉందో, ఆ నివేదిక ఉందో అది చెల్లదు అని చాలా క్లియర్గా కేంద్రం చెప్పినట్టుగా మనం చూడాలిగా. తప్పకుండా. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, యాదవ్ గారికి, వీక్షకులకు శుభోదయం. ముందుగా పని గంటల కోసం ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి అమూల్య ప్రాణాలు అర్పించి ఇవాళ ప్రపంచానికే పని గంటలు అనేటువంటి హక్కును, 8 గంటల పని గంటల హక్కును సాధించుకొని అమరులైనటువంటి అనేక మంది కార్మికులకు, పోరాట వీరులకు, అమరులకు జోహర్లు అర్పిస్తూ, అట్లాగే ఆనాటి నుండి ఈనాటి వరకు మేడే స్ఫూర్తితో అనేక పోరాటాలు చేసి హక్కుల్ని సాధించుకొని ఆ హక్కులు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హరింపజూస్తే వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి కార్మికులకి, శ్రమజీవులకి అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు రాజేష్ గారు. అట్లాగే మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇవాళ నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కుల గణన చెయ్యాలనేటువంటి ఏ నిర్ణయం అయితే జనగణనలో భాగంగా కులగణన కూడా చెయ్యాలని నిర్ణయించుకోవడం అనేటువంటిది సరే, అందరు కూడా స్వాగతిస్తున్నారు, మనం కూడా స్వాగతించాల్సిందే. కానీ ఈ 2014లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కులగణన చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా 11 ఏళ్లుగా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఎన్నడూ కూడా తీసుకురానట్టు. అందుకే కేసీఆర్ గారు 2014 నుంచి 18 వరకు వేచి చూసి 18లో శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, మీరు కులగణన ఏదైతే చేస్తామని హామీ ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయాలని కేసీఆర్ గారు శాసనసభలో చాలా స్పష్టంగా తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ఉదాహరిస్తా ఉన్నాను రాజేష్ గారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం 2 జాతీయ పార్టీలు కూడా ఎన్నడూ, అంటే ఒక సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా మేమెంతో మాకంతా అనేటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదల నుండి వచ్చినటువంటి వినతులను ఏనాడు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి సందర్భాన్ని మనం చాలా కాలంగా చూసినాం. ఇక భారతీయ జనతా పార్టీ అయితే సరే బీసీకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, కులగణన ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఒక సుదీర్ఘ కాలంగా అనేక సందర్భాల్లో అటు పార్లమెంటు వేదిక ద్వారా, శాసనసభల ద్వారా చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. చివరికి ఇవాళ ఆ నిర్ణయం అనివార్యంగా తీసుకోవడం అనేటువంటిది ఇవాళ బీఆర్ఎస్ విజయంగా తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజేష్ గారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన విషయంలో మనం స్వాగతించి చెప్పినప్పటికీ కూడా ఆ రోజే చెప్పినాం. ఎందుకంటే ఈ గణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ గణన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, తద్వారా దీనికి ఒక ఆధీకృతమైనటువంటి ఉత్తర్వులు పొందాలని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము దేశానికే రోల్ మోడల్ చేస్తామని అనేక తప్పుల తడకతో ఏ ఒక్క బీసీ సంఘాలకు కానీ సామాజిక వర్గాలకు కానీ సంతృప్తి చెందకుండా అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి సర్వే ఇవాళ నిన్న కేంద్ర మంత్రి చెప్పినటువంటి ప్రకారం ఇది చెల్లదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాలకు అధికారం లేవని చెప్పడం అనేటువంటిది మొత్తంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి సర్వే అంతా కూడా మరి ప్రజాధనం దుర్వినియోగమైనట్టు అనేటువంటిది భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఒత్తిళ్లను ఈ తలొగ్గడం వెనుక కూడా ఇంకొక కారణం ఉంది రాజేష్ గారు. ఇవాళ బీహార్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలా మొన్న మనం బడ్జెట్ చూసాం. బడ్జెట్ లో బీహార్ కు సంబంధించినటువంటి
ఎన్ని పలుకులు పలికిండ్రో మనం అందరం కూడా చూసినాం. అట్లాగే ఈ కులగణనకు సంబంధించి కూడా బీహార్ లో పెద్ద ఎత్తున అనేక సామాజిక వర్గాల నుండి, ఎందుకంటే గతంలో బీహార్ లో లెక్కలు తీస్తే అది కోట్లు కొట్టివేసినటువంటి సందర్భాన్ని చూసాం, రాష్ట్రాలకు అధికారం లేదని. కాబట్టి ఇప్పుడు కేంద్రం చేస్తుందని చెప్పి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు కూడా ఈ కులగణన మీద డ్రామాలన్నీ డెఫినెట్ గా దీన్ని ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే జనగణనతో పాటు కులగణన చేద్దామని నిర్ణయించారో దీని మీద లేదు. రాజేష్ గారు మీరు చూసారు కదా, ఇక్కడ టైం కూడా స్పెసిఫై లేనట్టుగా కనబడ్డది. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది, ఎప్పటిలోగా పూర్తి చేస్తుంది, గణన విషయాల్లో స్పష్టత రావాలని గత 11 సంవత్సరాలుగా అనేక డిమాండ్ ఉన్నా కూడా సరే ఫైనల్ గా కేంద్రం అయితే కదిలింది. జనగణనతో పాటే కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడంతో సో ఆ ప్రకటన అయితే స్వాగతిస్తున్నారు. కానీ ఇదే డిమాండ్ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో అక్టోబర్లోనే రాష్ట్ర శాసనసభలో నాటి ముఖ్యమంత్రి తీర్మానం చేసి మరి పంపించారు. ఒకసారి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. 2021 అక్టోబర్ 8వ తారీఖు రోజు 2021 సెన్సస్ కూడా చేయబోతా ఉన్నారు. సెన్సస్ అంటే జనాభా గణన. కాబట్టి వేరియస్ అసెంబ్లీసు, వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి. నిన్న మన సభలో కూడా యునానిమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం. కాబట్టి ఈ కులగణ మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. సర్, ఐ బెగ్ టు మూవ్ ఇన్ వ్యూ ఆఫ్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ యాక్యురేట్ స్టాటిస్టిక్స్ ఫర్ టేకింగ్ అప్ వేరియస్ వెల్ఫేర్ మెజర్స్ ఫర్ బెనిఫిటింగ్ ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్. The second Telangana State Legislative Assembly hereby with a view to ensure that the provisions of Clause 4 of Article 15, Clause 5 of Article 15 and Clause 4 of Article 16 regarding the socially and educationally backward classes of citizens, as also the provisions of Clause 6 of Article 243D and Clause 6 of Article 243T regarding backward classes of citizens, urges the central government that the caste-wise census of the backward class of citizens be conducted while holding the general census for 2021. సో అది అక్టోబర్ 8, 2021 రోజు అప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసింది. జనగణనతోటే కేంద్రం చేయబోయేటువంటి జనగణనతోటే కులగణన చేయాలంటూ నాడు అప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశారు. సో అదే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం సంబంధించినటువంటి అంశాలని చదివి వినిపిస్తున్నారు. సో ఎప్పుడది 2021 అక్టోబర్ 8వ తారీఖు. సో ఇప్పటికి 11 సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా, అంటే కులగణన చేయాలి అనేది డిమాండ్ ఉన్నా కూడా, జనగణన చేయాలి కులగణన చేయాలని డిమాండ్ తోటి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. సరే ఫైనల్గా మాత్రం కదిలింది. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎట్లా ఉంటుందనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది పూర్తిగా రాష్ట్రం నుంచి అయితే, మన రాష్ట్రం తరపు నుంచి అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పైన ప్రెజర్ తీసుకొచ్చింది. సో అదే జనగణనతోటే కులగణన చేయాలనేది తీర్మానం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంగా ఇప్పుడు పార్టీగా చేసినటువంటి ప్రెజర్కి ఫైనల్గా కేంద్రం కదిలింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్రం చేసినటువంటి ప్రకటనతోటి జనగణనతో పాటే కులగణన చేస్తామని కేంద్రం చేసిన ప్రకటనతోటి ఇక మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన నివేదిక, జనగణన నివేదిక అయితుందో అది బుట్టదాఖలైనటువంటి పరిస్థితి అనేది సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్ జంగా యాదవ్ గారు, సో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన రిపోర్ట్, అది కులగణన జనగణన ఏదో ఇంటింటి సర్వే అయితే జరిగింది అదొకటి. సో దాని పరిస్థితి ఏంటి ఒకటి, మరి కామారెడ్డి డిక్లరేషన్ 42% కోసం మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు, దాని సంగతి ఏంటి, ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్స్. ఇంకా వాస్తవం అండి, మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో ఎలక్షన్స్కి ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% విద్య, ఉద్యోగము, స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్స్ అని చెప్పేసి అనౌన్స్ చేసినప్పటికీ కూడా తూతూ మంత్రంగా పోయిన సంవత్సరం నవంబర్లో ఇంటింటి సర్వే అని చెప్పేసి
అంటే మేము ఏదైతే డిక్లరేషన్ చెప్పినామో దాన్ని చేస్తున్నాము అని మాటలకే కాదు చేతలలో కూడా మేము చేసి చూపిస్తామని చెప్పేసి హడావుడిగా 160 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టేసి ఇంటింటి సర్వే చేసేసి మేము కులగణన సర్వే చేశాము అని చెప్పేసి ఇది నిజము అని చెప్పేసి గత నెలలో తీసుకెళ్లి ఢిల్లీలో అన్ని బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినట్టు పేపర్ ప్రకటనలు కానీ లేదంటే ఇంకేదో చేసినాము మేము అయిపోయిందన్న చందంగా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజు మనము ఏదైతే కేంద్రం తీసుకున్నామో అసలు కులగణన కాదు జనగణన అనేది ఆల్రెడీ 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశము. ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం అయినప్పటికీ కూడా 2010లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దాన్ని 2011కు చేసేసి దాన్ని కూడా ఎక్కడ కూడా సర్వే చేయడం జరిగింది. అక్కడ జనగణన కూడా జరగకుండా సర్వే మాత్రం చేశారు. కానీ తదనంతరము 2021లో జరగాల్సిన సందర్భంలో అక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఏదైతే మామూలుగా కోవిడ్ వచ్చింది దీనివలన మేము చేయలేకపోతున్నామని చెప్పేసి మనం చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఈ రోజుకు ప్రకటన చేయడము ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ నిజంగా కూడా బీసీల మీద కానీ వీళ్ళకి ఎలాంటి ప్రేమ కానీ ఆప్యాయత కానీ వారికి ఏదో చేయాలి వాళ్ళ అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలనే అంశము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అటు ఏదైతే బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా కనపడట్లేదు. ఏంటంటే ఎలక్షన్ల కోసం రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రమే మీటింగ్లలో ఈ యొక్క బీసీ గణన అనేది గుర్తుకొస్తుంది, కులగణన చేస్తా అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా చెప్పడానికి మాత్రం చేస్తామని చెప్తున్నారు కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఉండడము. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క 2008 గణాంకాల సేకరణ చట్టం అనేది ఏదైతే ఉందో దాన్ని కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అధికారాలు రాష్ట్రానికి ఇచ్చేసి మీరు చేయొచ్చు అని చెప్పినప్పటికీ దాన్ని బుట్టదాఖలు చేసే అంశం రేవంత్ రెడ్డి గారు హడావుడిగా ఏదో మేము చేసేస్తున్నాము కేంద్రం మాత్రం ఒప్పుకోవట్లేదు కేంద్రం ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టేసి కేంద్రాన్ని నిలదీస్తున్నట్టు బీసీల మీద మాకే ప్రేమ ఉంది మేమే చేయగలుగుతాము అని చెప్పేసి మాటలకు మాత్రమే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కావున ఈరోజు నిజంగా కూడా మీరు కేంద్రం ఆ యొక్క అంశం ఏదైతే మీరు ఇంతకుముందు కేసీఆర్ గారు 2014లోనే ఏదైతే బీసీ చేయాల్సిందే మనము అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో ఆమోదించేసి ముద్ర చేసినట్టు సందర్భం కూడా ఈరోజు ముందుకు రావడము ఈ అంశాన్ని నిజంగా కూడా ఒక ప్రతి రాష్ట్రం కూడా ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. జనగణనతో పాటు కులగణన జరిగినట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుంది, వారికి సముచిత స్థానం కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఉన్న సందర్భాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. రామచంద్ర గారు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తీసుకున్న నిర్ణయం లేదా చేసిన ప్రకటన ఎట్లా ఉంది, అది ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనుకుంటున్నారు, దాని కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఒకటైతే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతోటి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇంటింటి సర్వే ఏంటి, ఆ సర్వే లెక్కలేంటి, ఆ లెక్కల సంగతి ఏం కావాలి, మొన్న అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం అదంతా ఏం కావాలి, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది రామచంద్రరావు గారు? కేవలము ప్రభుత్వం అనగానే ఈ కులగణని ఒక రాజకీయ ఎత్తుగడగా చూసుకుంటా ఉన్నాయండి ప్రభుత్వాలు. ప్రధానంగా మన తెలంగాణ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత డిక్లరేషన్ పుట్టదాఖలు చేసేసి కులగణన జరుగుతున్నాం అని చెప్పేసి ఒక వాతావరణం తీసుకొచ్చారు. దాని కులగణాన్ని బీసీ గణనాన్ని కొన్నాళ్ళు చేశారు. జనగణన అనుకుంటే దాన్ని కులగణన అన్నారు. ఈ జనగణనలో కులగణన కూడా ఒక భాగం అది. ఆ డిక్లరేషన్ మొత్తం బంద్ పెట్టిన తర్వాత కులగణనాన్ని మొదలుపెట్టారు. 2014లో మొదటి సమగ్ర సర్వే తర్వాత సమగ్ర సర్వేలో 52% బీసీలు వస్తే వీళ్ళ కులగణనలో అది 46% తగ్గిపోయింది. జనరల్ గా జనాభా పెరుగుతూ ఉంటది కానీ ఎట్లా తగ్గుతూ ఉంటది? జనాభా పెరుగుతూ ఉంటది, పెళ్లిళ్ళు అవుతుంటాయి, కుటుంబాలు అవుతూ ఉంటాయి, మరి జనాభా పెరగాలి కానీ జనాభా తగ్గింది అక్కడ. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కావాలని కాన్షియస్ గా ముందే ఏ ప్లాన్ చేసుకోవాలో ఆ ప్లాన్ చేసుకుని చేశారు. సర్వేను కూడా దేనికి అప్పచెప్పారు? బీసీ కమిషన్ కి అప్పచెప్పారు. బీసీ కమిషన్ సర్వే చేయడానికి అది డెడికేటెడ్ కమిషన్ కావాలని చెప్పి ఆందోళన చేసిన తర్వాత కవితమ్మ నాయకత్వాన అట్లాగే యూపీఎఫ్ ఒక టీం ఏర్పడి పెద్ద ఆందోళన చేసిన తర్వాత దాన్ని డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేశారు. డెడికేషన్ కమిషన్ చేశారు తప్ప కమిషన్ రిపోర్ట్ తీసుకోలేదు. ఆ రిపోర్ట్ కూడా చెప్పలేదు ఎవరికి. ఆ రిపోర్ట్ ఎక్కడుందో కూడా తెలియదు. రెండోది బీసీ కమిషన్ రిపోర్ట్ ఏమైనా తెలియదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏమైనా తెలియదు. ఓవరాల్గా ఈ సర్వే తీసుకొచ్చి ముందు పెట్టారు. దానికి ఒక పెద్ద ఆందోళన చేసి నేనే బీసీలకు మునగానంటే దేశవ్యాప్తంగా ఒక ధర్నా చేయడం, అది చేయడం, డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇవాళ బీజేపీ అది ప్రకటించిన తర్వాత ఏది మేము కులగణన జరుగుతాం దేశవ్యాప్తంగా అన్న తర్వాత టోటల్గా ఇది మొత్తం బుట్టదాఖలైనట్టే కదా, A to Z మొత్తం బుట్టదాఖలైనట్టే కదా. ఇది బుట్టదాఖలైన తర్వాత మరి 42% కూడా బుట్టదాఖలైనట్ట.
రిజర్వేషన్ గుట్టదాఖలైనట్ట కాదా అన్నది కీలకమైన సమస్య. అంటే ఇప్పుడు మొత్తము ఈ సర్వేలు కార్యక్రమం అంతా బుట్టదాఖలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికోసమే 42% ఇప్పుడు మేము అని చెప్పిన తర్వాత ఈ 42% ఇప్పుడు లైవ్ లో ఉందా లేదా అనేది కీలకం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరం అయింది జరగక, ఈ సంవత్సరం కాడి నుంచి కూడా గ్రామ పంచాయతీలలో అధికారులతో నడుస్తూ ఉన్నాయి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతారా? ఒకవేళ జరిగితే రిజర్వేషన్ లేకుండా జరుగుతారా? రిజర్వేషన్ లో జరపాలంటే ఈ సర్వే ఏమైంది? అసలు 42% ఉంటుందా ఉండదా? 42% అనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతారా? ఇదంతా గందరగోళం. అంటే జనరల్గానే మన ముఖ్యమంత్రి గారి దీన్ని ఇప్పుడు రామచంద్ర గారు దీన్ని ఒక వంకగా దీని ఒక సాకుగా కూడా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే మేము చేద్దాం అనుకున్నాం, మేము ఇద్దాం అనుకున్నాం, ఆల్రెడీ చేసినాం కదా, బట్ దొరికింది, ఇప్పుడు ఒక అస్త్రం దొరికింది, ఒక సాకు దొరికినట్టుగా భావించాల్సిందేనా? అది ఇది ఒక అస్త్రం చేతికి దొరికింది కాబట్టి దీన్ని చేసి టోటల్ బుట్టదాఖలు చేసేసి అసలు స్థానిక సంస్థలు కూడా మీకు గుర్తుందో లేదో రాజే 1970లో జరిగిన ఎన్నికల్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని మళ్ళీ 81 దాకా వాయిదా వేశారు. 11 సంవత్సరాలు వాయిదా వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. 11 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు, 81 జరిపారు. మళ్ళీ ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం చేసేట్టున్నాడు. మొత్తం బుట్టదాఖలు చేస్తారు, ఎన్నికలకు పోవడానికి ధైర్యం చాలట్లేదు, రిజర్వేషన్లతో చేయడు, దీన్ని మొత్తం డ్రామా చేసి ఒకవేళ నిజంగా కేంద్రం కూడా అది ప్రకటించకపోయినా కానీ ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించి దీన్ని క్యాన్సిల్ చేయించేవాడు, అంతా డ్రామా చేసేవాడు. ఓవరాల్ గా చేసిన కార్యక్రమం అంతా బుట్టదాఖలు చేసి దీని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేం చేయాల్సింది ఏముంది అని చెప్పేసి దాని కారి కిందేసే పని తప్ప మరొకటిగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గడ్రామచంద్ర గారు. ఎస్ దేవిప్రసాద్ గారు, అంటే నిజంగా ఒక వంకగా ఒక సాకు ఎప్పటిదాకా ప్రజలకు ఏం చెప్తూ వస్తుందో, ఏదో ఒకటి చేశాం, లెక్కలు చేశాం, అసెంబ్లీ చేశామని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇట్లా అడ్డం పడ్డది కదా, ఈ రకంగా మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తున్నారంటే ఒక సాకు ఒక వంక వాళ్ళ ప్రజలకు చెప్పడానికి దొరికినట్టునే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ఒక మాట వస్తుంది. ఈ విషయాన్ని రాజేష్ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా 42% మేము రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి ప్రకటించి పెద్ద ఎత్తున ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసి అలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత దీన్ని అధిగమించడానికి వాళ్ళు ఎటువంటి సర్కస్ చేసినో మనం అందరం కూడా చూసినాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఓటి గణన చేయాలి, చేసి కేంద్రం మీద దోషేయాలి, ఆ వంకతో మనం తప్పించుకోవాలి తప్ప ఈ రిజర్వేషన్లకు అనేటువంటి అంశం మీద రాష్ట్రానికి అధికారాలు లేవనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా బీసీలను మోసం చేయడానికి, బీసీలను పక్కదారి పట్టించడానికి, ఏదో మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నాం అనేటువంటి పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా మనం ఇదంతా కూడా చూడాలి. కాబట్టి నిన్న కేంద్ర మంత్రి చెప్పినటువంటి ప్రకారం డెఫినెట్ గా ఈ కులగణన అనేటువంటిది చాలా తప్పుల తడకలతో జరిగింది, దీనికి శాంటిటీ లేదు, ఇది చెల్లదు అని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం స్పందిస్తుంది, ఎట్లా ఇస్తుంది. కానీ ఇవాళ మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేయడం అంటే కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే డెఫినెట్ గా రిజర్వేషన్లతోనే పోవాలనేటువంటి అంశాన్ని పదే మనం అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ స్పందన ఎట్లా ఉంటుందో వేచి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవటే అవకాశం ఉండకూడదు, తప్పించుకోవద్దు, ఖచ్చితంగా ఏవైతే మాట ఇచ్చిందో 42% రిజర్వేషన్లు బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తామని స్థానిక సంస్థల్లో అది కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి, అదే కానీ మళ్ళీ ఏదో సాకు పెట్టి ఏదో వంకబెట్టి తప్పించుకోవద్దనేటువంటి సూచన డిమాండ్ కూడా వస్తూ ఉంది. అది కార్యక్రమం ఏదైనా వేదిక ఏదైనా ముందు ఎవరున్నారా ఎవరు లేకపోయినా అసలు ఎక్కడ ఎటువంటి మాటలు మాట్లాడాలా ఎటువంటి మాటలు మాట్లాడొద్దు అనే కనీస విచక్షణ కూడా సీఎం రేవంత్ రెడ్డి పాటించట్లేరు అన్నటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గారిని ఉద్దేశించి అనేక సందర్భాల్లో చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది పరిపాటిగా మారింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని తాను దిగజార్చుకుంటున్నాడు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. దేవిప్రసాద్ గారు, సో నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు 10th ఫలితాలు, తర్వాత బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి రాజకీయ విమర్శలు, కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మనం ఇక్కడ రిపీట్ చేసుకోలేమంటే ఏమంటే చావు కోరుకోవడాలు, సమాధులు, ఇటువంటి మాటలు రిపీట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజేష్ గారు, చావుకైనా పెళ్లికైనా ఒకే మంత్రం అని ఒక నానుడు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అది సంక్షేమ పథకం గురించి మాట్లాడినా, అభివృద్ధి పథకం గురించి మాట్లాడినా, లేకుంటే విద్యార్థులకు రిజల్ట్స్ సందర్భంగా మాట్లాడినా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల ఆర్డర్లు ఇచ్చేటప్పుడు మాట్లాడినా
బహిరంగ సభలైనా ఏదైనా సందర్భం ఏదైనా కానీ గత ప్రభుత్వాన్ని మీద దుమ్ము పోయడం, బురద చల్లడం, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, మా బీఆర్ఎస్ పార్టీ మీద, నాయకుల మీద బురద చల్లేటువంటి ప్రక్రియ చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. నిన్న జరిగింది ఏంది రాజేష్ గారు, 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించినటువంటి ఒక సందర్భం. అట్లాగే కుల వివక్షకు వ్యతిరేకంగా, లింగ భేదానికి, వర్గ భేదానికి వ్యతిరేకంగా, అట్లాగే మహిళలకు సమాన హక్కులు కావాలని సుదీర్ఘమైనటువంటి ఒక పోరాటం చేసి ఆ పోరాటాన్ని ఒక సిద్ధాంతంగా మలిచినటువంటి బసవేశ్వరునికి సంబంధించినటువంటి జయంతి. విద్యార్థులకు ఏం చెప్పాలి రాజేష్ గారు? విద్యార్థులు 10వ తరగతిలో ఫలితాలు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్స్ మంచిగా వచ్చినాయని చెప్తా ఉన్నారు. మీరు అటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇలా మా టీచర్లు, మా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకున్నారు, ఇది ఆదర్శం, భవిష్యత్తులో మీరు ఎట్లా తీర్చిదిద్దాలి, భావి భారత పౌరులుగా ఎట్లా ఎదగాలి, విద్యార్థులుగా మీకు ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి, తెలంగాణలో మీ బాధ్యత ఏందనేటువంటి విషయాలు విద్యార్థులకు బోధిస్తే అదేమన్నా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పని. కానీ అటువంటి ఒక్క మాట మాట్లాడలేదు రాజేష్ గారు. మీరు మొత్తం సమావేశం చూడండి, విద్యార్థుల్ని మోటివేట్ చేసేటువంటి అంశం కానీ, ఉపాధ్యాయులను మోటివేట్ చేసేటువంటి అంశం కానీ, సమాజంలో ఉన్నటువంటి చరిత్రను విద్యార్థులకు చెప్పేటువంటి ప్రయత్నం ఏది పైగా చెయ్యకపోగా ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విద్యార్థుల్లో విషం నింపేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప విద్యార్థుల్ని ఇంకొక పార్టీ మీద విషం దక్కేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప ఎక్కడ కూడా ఇటువంటి మాట్లాడలేదు. కనీసం బసవేశ్వరుని జయంతి అయినా, బసవేశ్వర జయంతి ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏంది, మనం కుల మతాలకు అతీతంగా ఉండాలి, మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అనేటువంటి సమాజం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి ఇలా అనేటువంటి ఒక మంచి సూక్తులు ఏవైనా విద్యార్థులకు చెప్తే వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ ఎదుగుదల కానీ అవి ఉపయోగపడితే, అయ్యో మా ముఖ్యమంత్రి మాట చెప్పిండు, మేము దీన్ని ఉపయోగించుకొని మేము భారత పౌరులుగా ఎదిగినామని చెప్పేటువంటి. కానీ ఇవాళ విద్యార్థులు ఏమవుతారు, రేపు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ మీద కసి తీర్చుకొని వీళ్ళ మీద కసి తీర్చుకునేటువంటి ఒక ఏమవుతారో మనం అంటే బాగుండదు. కానీ విద్యార్థులకు అటువంటి మాటలు చెప్పొచ్చు రాజేష్ గారు. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకా 2-3 విషయాలు కూడా. ఎల్బీ స్టేడియంలో, లాల్ బహదూర్ స్టేడియంలో పోలీసులకు మిగతా వాళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడిండు అంటే, వేరే రాజకీయ పార్టీని మీరు తరమండి, నేను నీ ఎంట ఉంటా అనేటువంటి ఒక శాంతి భద్రతలు ఎట్లా పాటించాలి, శాంతి భద్రత ఎట్లా రక్షించాలి, తెలంగాణ పౌరులకు ఎట్లా రక్షణ ఇవ్వాలనేటువంటి విషయంలో వాళ్ళకు బోధించాలి. కానీ ఇతర రాజకీయ పార్టీల మీద విమర్శలు చేసి ఇతర రాజకీయ పార్టీల మీద ఎగదోసేటువంటి పని చేయడం అనేటువంటిది ఇది రాజ్యాంగం. అటువంటి సభల్లో ఒక పాజిటివ్ సైన్స్ వచ్చే విధంగా వాళ్ళ బీజాలు అంటే అప్పుడే వస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే మీరు చెప్పినట్టుగా లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్, వాళ్ళకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అయ్యే విధంగా మాట్లాడడం, లేదంటే జీవితంలో కష్టపడి ఎదగడం ఎట్లా, అటువంటివి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా మీరు అన్నట్టుగా ఒక విద్వేషమే క్రియేట్ చేసే విధంగా వాళ్ళలో ఒక రకమైనటువంటి నెగిటివ్ ధోరణి పెంచే విధంగా మాట్లాడడం అనేది అది అభ్యంతరకరం పూర్తిగా. ఎస్, చెప్పండి రాజేష్ గారు. రవీంద్ర భారతిలో కూడా నేను ఎందుకంటే ఇది ఒక కంటిన్యూస్ గా ఎట్లా మాట్లాడుతున్నానంటే, కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగులందరినీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా చేయడము, టిఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేయడానికో, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి చరిత్రను, కేసీఆర్ గారి పోరాటాన్ని, కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మలినం చేసే ఒక విషపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే విధంగా రవీంద్ర భారతిలో కూడా ఎట్లా మాట్లాడినో మనం చూసాం. అంటే టోటల్ గా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర పట్ల కానీ, ఈ రాష్ట్ర పోరాటానికి ఉన్నటువంటి ఒక ఔచిత్యం కానీ, ఈ తెలంగాణ ప్రజల ఆరాటం కానీ, ఆరాటానికి ప్రతిఫలంగా వచ్చినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి విషయాలు చెప్పాలే కానీ ఇట్లా చెప్పి మీరు ఏం చేయబోతున్నారు ప్రజాధనంతో, ఇలా కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగుల్ని, విద్యార్థుల్లో విషం నింపడానికా మీకు అధికారం ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు రాజేష్ గారు. రైట్. ఎస్, జంగాయాదవ్ గారు, అంటే మనం ఎక్కడ మాట్లాడుతున్నాం వేదికలో మనం ఏంటి అనేది అక్కడే మన మెచ్యూరిటీ అనేది డెఫినెట్గా బయటపడుతుంది. సో అటువంటి దగ్గర అంటే రాజకీయ సభల్లో రాజకీయ విమర్శలు చేయడం అంతవరకు ఓకే, బట్ అది కూడా చావులు సమాధులు కోరుకోవడం కూడా మళ్ళీ అది కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎస్, అంటే ఈ రకంగా పదే పదే ఎందుకు ఒక రకమైన విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అనేది చాలా తీవ్రంగా విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల.
మామూలుగా కొందరు ఎట్లుంటుందంటే చేసేవి లోపాలు చెబితే కోపాలు, అంటే చేసేటువంటి లోపాలను ఎత్తి చూపితే వాళ్ళకు కోపాలు వస్తుంటాయి. అట్లా రేవంత్ రెడ్డి గారికి ఏమైందంటే మన వరంగల్ మీటింగ్ ఏదైతే సక్సెస్ అయిందో కేసీఆర్ గారు నా పేరు కూడా తలుచుకోలేని స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసి తనకు తనుగా గొప్పగా క్రియేట్ చేసుకోవడానికి నిన్న మీటింగ్ మనం చూసినాం. నిన్న 10th రిజల్ట్స్లో వచ్చినప్పుడు పిల్లలకు ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళు 10th ఇప్పుడే స్కూల్ అయిపోయి మామూలుగా బయట ప్రపంచంలో అడుగుపెడుతున్న సందర్భంలో వాళ్ళ భవిష్యత్తు మీకు ఏ విధంగా మేము మా ప్రభుత్వం ఏ విధంగా పథకాలు అమలు చేస్తుంది, మీరు మంచిగా చదువుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మేము యువతకి ఈ విధంగా చేస్తున్నాము, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి లేకపోతే ఫోర్త్ యూనివర్సిటీ అని చెప్పేసి మేము 4th సిటీ అని పెట్టినాము, ఈ విధంగా మీకు కంపెనీలు తీసుకొస్తున్నాను బయటికి వెళ్ళి, మీకు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది, బాగా చదువుకోండి అని చెప్పేసి జీవితంలో ఎదగాల్సినటువంటి పిల్లలకు మీరు అలాంటిది చెప్పకుండా వాళ్ళ భవిష్యత్తు చెప్పకుండా మీ భవిష్యత్తు రక్షించుకోవడానికి మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి రాజకీయాలను వాళ్ళ కంటగడుతూ రాజకీయాలలో ఎదగాలని ఒక ఆలోచనతోని ఇప్పటి నుంచి మీరు వాళ్ళ కార్యకర్తలుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం. అంటే ఇక్కడ కూడా ఇది ఎట్లుందంటే అల్పునికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి లేచి గొడుగు పట్టమన్నాడంట. అంటే ఈయనకు ఏదైతే అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రాత్రిపూట వచ్చేసి గొడుగు పట్టమంట. అంటే జనాలలో ఏ విధంగా మీరు ఏ మీటింగ్ ఏం పెడుతున్నావు, ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే ఏ మీటింగ్ పోయినా రవీంద్ర భారతి కాదు, ఇంతకుముందు గతంలో పెద్దలు చెప్పినట్టు దేవప్రసాద్ గారు చెప్పినట్టు ఏ మీటింగ్ పోయినా కానీ కేసీఆర్ గారిని తిట్టాలి, గత ప్రభుత్వాన్ని తిట్టాలి తప్ప మీ ప్రభుత్వం వచ్చింది ఏంది, మీరు చేస్తున్నటువంటిది ఏంది, ఆ సభకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి అంశాల మీద మీరు చేసినట్లయితే బాగుంటుంది. కానీ ఎక్కడ కూడా ఒకటే ఇంకా రిపీటెడ్ క్యాసెట్ ఏడవైనా అదే క్యాసెట్ ఆన్ చేయాలా, ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టాలా లేదంటే గత ప్రభుత్వాన్ని తిట్టాలా. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది, నేను వచ్చిన తర్వాత ఏం చేసినాను, నేను ఏం హామీలు ఇచ్చినాను, ఏం సక్సెస్ చేసినాను, రేపు మీరు ఏ విధంగా దీన్ని లబ్ధి పొందాలి అని చెప్తే బాగుంటుంది. కానీ అది చెప్పకుండా రాష్ట్రం యొక్క పరిస్థితిని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ చులకన భావం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏ రేవంత్ రెడ్డి గారు పోయినంటే ఏదో ఒక ఏ మీటింగ్ అయినా అదే మీటింగ్ ఉంటుంది కదా, గవే మాటలు చెప్తాడు కదా, కొత్తగా చెప్పేది ఏముంది, కొత్తగా వినేదేముంది అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా మనం తీసుకున్నట్లయితే మీటింగ్లో కూడా పోలేని పరిస్థితి. కనీసం మైకులు పెట్టుకొని కనీసం ఇళ్లలో టీవీలు చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లలు కనీసం ఆ యొక్క మాటలు వింటే మరో రేవంత్ రెడ్డి లాగా తయారవుతారేమో పిల్లలు, ద్వేషము, పగ, ప్రతీకారము ఇవన్నీ మా పిల్లల మైండ్లలో ఉంటుందేమో అని చెప్పేసి టీవీలు బంద్ చేసేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. కానీ ఒక వ్యక్తి ఎవరైనా చెప్పినప్పుడు ఒక పెద్దగా మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్నటువంటి హోదాను మరిచి ఈరోజు మామూలు కార్యకర్తలాగా మామూలు ఒక సామాజికంగా ఏదో చాయబండి దగ్గరనో లేకపోతే ఎక్కడనో మామూలుగా రచ్చబండ దగ్గర మాట్లాడుకున్న విధంగా ప్రజల యొక్క యువత భవిష్యత్తుని ఒక మోటివేషనల్ స్పీకర్గా అక్కడ వ్యవహరించాలి. అంతేబట్టి రాజకీయాలు ప్రస్తావించడం, రాజకీయాల్లో మరీ ఇక చావులు కోరుకునేటువంటి స్థాయికి వెళ్ళడం కూడా అది మంచిది కాదు. ఇప్పుడు నిజంగా కూడా రాజకీయం చెప్పాలనుకుంటే మీరు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించో లేదంటే ఇంకొకరి గురించి ఇన్స్పైర్ ఒక అబ్దుల్ కలాం గురించో ఇలాంటి మోటివేషన్ చెప్పినట్లయితే పిల్లలు కూడా నిజంగా కూడా అబ్దుల్ కలాం కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వచ్చి ఒక పేపర్ బాయ్ నుంచి ఒక రాష్ట్రపతి ఉన్నతమైన స్థాయికి వరకు కూడా ఎదిగిండు అని మీరు ఇలాంటి మోటివేషన్ చెప్పినట్లయితే పిల్లలకు కూడా మేము కూడా ఆ విధంగా కావాలి, మా ముఖ్యమంత్రి గారు బాగా చెప్పారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ మీరు అలాంటివి కాకుండా ఆయనని చరిత్రహీనమవుతుంది, ఫామ్ హౌస్లోనే పోతుంది, లేకపోతే ఐసీయూలో ఉన్నాడు, నీ సావు అవుతుంది, నీ దినాలు అవుతాయి, మేము పాడగడతాము, ఇవే మీరు నేర్పించేది. ఎలక్షన్లలో మీరు చెప్పారు బాగానే ఉంది, జనాలు నమ్మిరు, మీకు అట్రాక్ట్ అయ్యారు, ఓట్లు వేసారు, కనీసం అయిపోయిన తర్వాత కూడా అది కాకుండా మళ్ళీ ఏదో ఎలక్షన్స్ కోసమే మీరు చేస్తున్నారు అనే చందంగా ఇక్కడ కనపడుతుంది. కానీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఎక్కడ కూడా కనపడట్లేదు. మీ భవిష్యత్తు మాత్రం భూతద్దం పెట్టి మీరు ఎత్తుకుంటున్నారు, పబ్లిక్ని మాత్రం ఆగం చేస్తున్నారని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ దేవప్రసాద్ గారు, అంటే అనేక ఉదంతాలు ఉన్నాయి. ఉదంతాలు మీన్స్ అంటే ఒక పాజిటివ్ చెప్పాలంటే అనేక పద్యాల రూపంలో చెప్పొచ్చు. వారు అన్నట్టుగా కొంతమంది దేశ నాయకుల యొక్క చరిత్ర గురించి కావచ్చు, వాళ్ళు కష్టపడి ఎదిగిన తీరు కావచ్చు, ఇవన్నీ విద్యార్థులు చెప్తే డెఫినెట్గా వాళ్ళు ఒక మైండ్లో ఒక ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అనేది ఒక బీజం అనేది మైండ్లో ఉంటుంది. అట్లా కాకుండా ఈ రకంగా మాట్లాడమంటే మళ్ళీ ఇది ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయ్యే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది. సో గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక సుభాషితాలు చెప్పేవాళ్ళు ఆయన. అంటే ఇటువంటి సందర్భాలు సాహిత్య సభలు కానీ లేదా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో కానీ భర్తృహరి శతకం, అది ఆరంభింపరు నీచమానం, అంటే ఇటువంటి అనేక పద్యాలతో ఉదాహరిస్తూ వాళ్ళలో ఒక ప్రేరణ నింపేటువంటి విషయాన్ని కూడా ఇలా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజేష్ గారి నేను అనేక సందర్భాల్లో ప్రస్తావించినట్టు విద్యార్థులకు సంబంధించి ఒక మోటివేషన్ స్పీకర్ గా ఇప్పుడు మనం ఎవరైనా గతంలో కేసీఆర్ గారు విద్యార్థులతో ముచ్చటించినప్పుడు అనేక విషయాలు వారితో ఇంటరాక్ట్ అయ్యేవాడు. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని అనేక మందితో ఐఐటికి పోయినప్పుడు కానీ లేకుంటే హాస్టల్లో ఉన్నప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారో సమాజానికి అంతా కూడా తెలుసు. ఆ విద్యార్థులను మోటివేషన్ చేసే విధంగా మీకు ఏ అభిరుచులు ఉన్నాయి, మీ అభిరుచులు ఏంటి,
చరిత్ర ఏంటి, తెలంగాణ చరిత్ర ఎట్లా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలంటే మనం ఎటువంటి నైతిక విలువలు, మానవ విలువల్ని మనం అనుసరించాలి. Yes, yes. ఏం పెద్ద పెద్ద వాళ్ళు అనేక మంది కూడా మనకు చరిత్రలో అనేక మంది కూడా మనకు మార్గదర్శకులు ఉన్నారు. వాళ్ళని ఎట్లా మనం అనుసరించాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి బీజం వేయాలి రాజేష్ గారు. బీజం వేస్తే డెఫినెట్ గా వాళ్ళలో ఆలోచన మొదలవుతుంది, సంఘర్షణ మొదలవుతుంది. అటువైపుగా ప్రయాణించి తెలంగాణ పౌరులుగా ఒక అత్యున్నతమైనటువంటి మానవ విలువలు ఉన్నటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. Right. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల వల్ల ఇక నేను ప్రతీకారం చూపించటోన్నైతా, చింతపండు చేసేటోన్నైతా, లాగుల తొండలు ఇచ్చేటోన్నైతా, మెడల పేగులేసుకొని తిరిగేటోన్నైతా అనేటువంటి మాట ఆ హీరోయిజం కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ ప్రజలకు సేవ చేయాలి, భావి భారత పౌరుని కావాలి, మంచిగా తీర్చిదిద్దాలి, తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, పేదలకు ఎట్లా సాయం చేయాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టతనే లేదు. డెఫినెట్ గా ఇటువంటి మాటల పట్ల పేరెంట్స్ నిన్న మీటింగ్ లో ప్రజలు ఎవరు లేరు, బలవంతంగా ఆ స్టాఫ్ అందరినీ 10 మందిని దోల్కరమని చెప్పి జమ చేసారు. ఇలా రేవంత్ రెడ్డి మీటింగ్లకు ప్రజలు వచ్చేటువంటి అవకాశమే పూర్తిగా బలవంతంగా పట్టుకొచ్చేటువంటి పని. కానీ ఎల్కతుర్తిలో వేలాది మంది వినడానికి స్వచ్ఛందంగా తరలి వస్తే ఎట్లా అవాకులు చెవాకులు పట్టాడు. నా మాట చెప్పారా, నన్ను పట్టించుకుంటూనే లేడు కేసీఆర్ అంటే నేను ఎందుకు పట్టించుకుంటాను? నువ్వు ఉద్యమానికి చేసిన నీ కాంట్రిబ్యూషన్ ఏంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు ఏం చేస్తున్నావని నిన్ను కేసీఆర్ నీ మాట అనలేదని చెప్పి ఇలా ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టుగా కనపడుతున్నది తప్ప ఇంకొకటి కాదు రాజేష్. రైట్. ఇక వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా, వేదిక ముందు ఎవరున్నా కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చాలా ఇష్టారీతిగా, అభ్యంతరకరంగా, ఆ మాటకు వస్తే చాలా మళ్ళీ రిపీట్ చేసుకునే విధంగా కాకుండా ఏకంగా చావును కోరుకునే విధంగా రకరకాలుగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పట్ల చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతోంది. సో అన్ని వర్గాలు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నాయి. పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డి పైన పదే దుర్భాషలు ఆడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. దేవిప్రసాద్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక ప్రశ్న కూడా వేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఆగిపోయినాయి అంటున్నారు, అసలు ఏం ఆగిపోయినాయి చెప్పండి అంటూ కూడా ఆయన సవాల్ చేస్తున్నారు. సో ఏం ఆగిపోయినాయి లిస్ట్ చదవండి. రాజేష్ గారు అసలు తెలిసి మాట్లాడుతుండా తెలియక మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఒకసారి చదువుకోవాలి. ఆయన నిన్న చాలా స్పష్టంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనేక మంది మా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అనేక విషయాలు స్వయంగా కేసీఆర్ గారే ఎల్కతుర్తి సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని అందరం కూడా చూసినాం. ఇవాళ పెన్షన్లు వస్తున్నాయా, ఏవి రాలేదంటే ఇవాళ మహిళలకు పెన్షన్ ఇస్తున్నాడా రాజేష్ గారు? బంగారం షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ తుల బంగారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండా? కౌలుదారులకు ఇవ్వాల్సినటువంటి ఇచ్చిండా? మహిళలకు స్కూటీలు ఇస్తామని ఇచ్చిండా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 20,000 కోట్లు మేము బడ్జెట్ లో బీసీలకు పెడతాం, మా టెన్యూర్ లో 1,00,000 కోట్లు పెడతామన్నారు, పెట్టిండ్రా? ఉద్యోగులకు డిఎల్ అని రిలీజ్ చేస్తామన్నారు, 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, రిలీజ్ చేసిండ్రా? పిఆర్సీ ఇచ్చిండ్రా? హెల్త్ కార్డులు ఇచ్చిండ్రా? ఆర్టీసీ ఉద్యోగుల్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేకుండా 7వ తారీఖు నాడు సమ్మెలకు పోతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అవి ఇచ్చిండా? గురుకుల విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చిండా? ఏమిచ్చిండు రాజేష్ గారు? కాబట్టి డెఫినెట్ గా ఇవాళ అనేక అంశాలు, ఒక్క అంశం కాదు, మీరు 420 హామీలు, 6 గ్యారంటీల పేరు మీద ఇచ్చినటువంటి 13, అందులో అనేకం కూడా తడిమిరు తప్ప సంపూర్ణంగా అమలు కాలేదు. రుణమాఫీ విషయంలో కూడా మీరు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్పిన 48,000 49,000 కోట్లు కావాలంటే మీరే 41,000 కోట్లు కావాలని చెప్పి దాన్ని 31,000 కోట్లు కుదించి బడ్జెట్కి వచ్చే వరకల్లా 26,000 కోట్ల కుదించి తీరా వచ్చే వరకల్లా 20,000 కోట్లు పెట్టి అలా 11,000 12,000 కోట్లు కూడా బ్యాంకులు జమ కాలేదు. ఇలా రైతు బంధు ఎవరికి వచ్చింది? ఏ గ్రామానికి వచ్చింది? ఇలా చెప్పానండి, ఒక్క గ్రామమైనా ఇలా రైతు బంధు సంపూర్ణంగా అమలైందంటే మేము రాజీనామా చేస్తామని చెప్పి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కొండారెడ్డిపల్లికి కూడా పోదామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిండు. రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ ఇలా 3 ఎకరాల వరకు కూడా రైతు బంధు పడనటువంటి పరిస్థితులు చూస్తున్నాం కదా రాజేష్ గారు. టోటల్ గా ఏ ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అమలు కాలేదనే కదా ప్రజలందరూ కూడా ఇవాళ ఎందుకు కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేస్తలేవు.
బోనస్ ఇస్తామన్నావు, సన్న వడ్లకు పరిమితం చేసినావు, దొడ్ల వడ్లకు బోనస్ లేదు. రైట్. అనేక ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఈ తీవ్రమైనటువంటి నిరసన వెలుబుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, గతంలో రాజులు మనం చెప్తాం కదా, మారువేషంలో పోయి కొన్ని సమస్యలు తెలుసుకునేవారు, ఏ ఛాయ్ హోటల్నో ఆడనో ఈడనో ఉండి రేవంత్ రెడ్డికి ఎట్లా ఉన్నాయని. ఆ ఫ్యూడల్ రాజులకు ఉన్న తెలివి కూడా లేదు. కనీసం ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి, ఫీడ్బ్యాక్ ద్వారా ప్రజలకు ఏమొస్తుందో లేదో, నా చుట్టూన్నోళ్ళు చెప్పింది కరెక్టా లేదా అనేటువంటి సమాచారమైనా తెచ్చుకోవాలి కదా రాజేష్ గారు. అవునవును, ఎస్. జంగయాదవ్ గారు, అసలు ఏం కార్యక్రమం ఆగిపోయిందని ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఒక విస్మయం కలుగుతుంది. నిజంగా రైతు భరోసా, రైతు బంధు అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. ఆ రైతు భరోసా కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. రుణమాఫీ గురించి ఎట్లా రైతులు ఇంకా కూడా డిమాండ్ చేస్తున్నారో చూస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్లే ఉన్నాయి. తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఇవన్నీ హామీలన్నీ పెండింగ్లో ఉన్నాక ఏం ఆగిపోయినాయో చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది అది ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మీరు అన్నట్టు పేర్లు మాత్రం మారినాయి, కానీ ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎక్కడ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనము గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ఒక సందర్భం, ఒక మాట చెప్పుకుంటాం, అలంకారం కంటే ఐదోతనం మేలు అంటారు. అంటే ఎంత అలంకారం చేసుకున్నా కానీ ఐదోతనం లేకపోతే దానికి విలువ ఉండదు. అట్లనే తను మాత్రం ఎక్కడ ఢిల్లీకి అని చెప్పేసి ప్రపంచ దేశాలు చెప్పేసి తిరిగి ఢిల్లీకి దాదాపు 30 సార్లు 40 సార్లు పోయేసి వస్తున్నారు. అదేవిధంగా మేము కంపెనీలు చేస్తామని చెప్పేసి ఇంటర్నేషనల్గా తిరుగుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలియట్లేదు. ఎక్కడ కూడా ఏ రంగం కూడా విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, ఒంటరి స్త్రీలు కానీ ఏ ఒక్కరు కూడా, ఏ సామాజిక వర్గం కూడా తృప్తిగా లేదు. కానీ మీరు మాత్రం ఎంతసేపు ఫ్లైట్ ఎక్కడము దిగడము, అంటే ఎక్కడ కూడా మీరు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేసేసి మీ యొక్క స్వార్థం కోసమే మీరు చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, మేనిఫెస్టో పెట్టిన అంశాలు కానీ ఏది కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయకపోగా, ఏదైతే మీరైతే ఫ్రీ బస్ అని చెప్పేసి చెప్పిరో, ఫ్రీ బస్సులో కూడా మనం చూసినట్లయితే రోజుకొక పేపర్లో మనం ఒక వార్త చూస్తూనే ఉంటాం. ఎక్కడికక్కడ కూడా జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎవరు అడిగిండు ఎందుకని. నిజంగా కూడా జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా మీరు ఇచ్చినటువంటి స్కూటీలు కానీ, తులం బంగారం కానివ్వండి, ఎక్కడైతే మామూలుగా దివ్యాంగులకు మీరు ఇస్తున్నటువంటి 6,000 ఇస్తామని చెప్పినటువంటి సందర్భం కానీ, వృద్ధులకు 4,000 ఏమి ఇస్తామని చెప్పినటువంటిది కానీ, ఎక్కడ కూడా ఇంతవరకు ఉన్నటువంటిది ఇవ్వకపోగా మీరు ఎక్కువ ఇస్తానే తర్వాత దేవుడెరుగు, కనీసం ఉన్నదన్న అమలు చేస్తున్నారంటే అది కూడా లేదు. భూభారతి చట్టం అని చెప్పారు, దాన్ని కూడా ఎన్ని రోజులు దాదాపు సంవత్సరంన్నర అయింది ఇప్పటికీ, అయినా కానీ ఇక్కడ కూడా ఫుల్ ప్లేజ్గా రాకపోవడం. అంటే ఇట్లాంటి ప్రతిదీ మనం ఏది ఎత్తికినా 420 హామీలు ఇచ్చారు, కానీ అది 420 కొత్తవి ఇస్తామనడం కాదు, ఉన్నవి పెంచి ఇస్తామనడం కాదు, అసలు కనీసం ఉన్నాయని ఇవ్వాలి కదా అనేది. అంటే నిన్న ముఖ్యమంత్రి వేసిన ప్రశ్నకి బీఆర్ఎస్ నాయకులతో పాటుగా సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నలు అడుగుతున్నారు. కేసీఆర్ కిట్ అమలు కావట్లేదు, తర్వాత రైతు బీమా అమలు కావట్లేదు, ఇంకా అనేక అంశాలు, విద్యుత్ కూడా నిరంతర విద్యుత్ కూడా రావట్లేదు కదా. ఎక్కడ కూడా విద్యుత్ కూడా నిరంతర విద్యుత్ ఇంతకుముందు కేసీఆర్ గారి పరిపాలన చూసుకున్నట్లయితే ఒక్కరోజు కూడా కరెంట్ పోకుండా జనరేటర్లు అనేది లేదు, ఇన్వర్టర్లు అనేది లేదు, ఎక్కడ కూడా ప్రతిదీ కూడా కంటిన్యూషన్ ఉండే. కానీ ఈ రోజు చూసుకుంటే దళిత బంద్ అట్లే ఉంది, బీసీ బంద్ అనేది కూడా కుల వృత్తుల్ని ప్రోత్సహించడం కోసం బీసీ బంద్ ఏమైంది. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయిన తర్వాత ఇంకా ఏం ఆగినాయని ముఖ్యమంత్రి ఎట్లా అడుగుతున్నారు అనే ప్రశ్నలు చాలా విపరీతంగా అడుగుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు చర్చ దాని గురించే కదా. నిజంగా కూడా ఈరోజు హరీష్ రావు గారు అన్నారు, అయ్యా నువ్వు ఆగిపోలేదు అన్నావు కదా, మీరు సవాల్ విసిరారు కదా, ఆ సవాల్కి నేను సిద్ధము, మరి మీరు ఎక్కడికి రమ్మంటారు, ఎక్కడికి వస్తారు మీరు చెప్పండి, నేను చేస్తాన్నారు. మరి నిజంగా కూడా వారు ఇచ్చినటువంటి దాన్ని మీరు ఎందుకు స్వీకరించట్లేదండి? సవాల్ విసిరారు కదా, ఆ సవాల్ ఏదో మీరు నిజంగా కూడా లేదు ఇక్కడ ఆగిందని చూపించగలగాలి కదా. ఏంటంటే మాటలు మాత్రం ఏదో స్పీచెస్ ఇస్తే పని అయిపోతుంది, తర్వాత జనాలు నమ్ముతారా నమ్మరా వాళ్ళ ఇష్టము, మాట్లాడడం మాత్రం నా వంతు, వినడం వినకపోవడం మీ వంతు అన్న చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన సాగుతుంది తప్ప బురదలే ప్రయత్నమే తప్ప నిజంగా మీరు చేస్తున్నటువంటి అంశంలో మేము సక్సెస్ అయినాము అని చెప్పేసి ఎందుకు చూపించలేకపోతున్నారు? మీ మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఒక మాట మంత్రులు ఒక మాట ఎందుకు ఉంది? ప్రజల్లో ఎందుకు ఈ యొక్క అపనమ్మకం కలుగుతుంది? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? గతంలో చేసినటువంటి పరిపాలన ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు కష్టపడి తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఉండో లేకో సంసారం సరిదిద్దితే మీరు దాన్ని చక్కగా పెట్టలేకపోతున్నారు, ఉన్నటువంటి ఆగం చేస్తున్నారు. ఎంతసేపు మీ యొక్క స్వార్థమే చూసుకుంటున్నారు, కానీ లంకె బిందెలనే వెతుకుంటారు, కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి కుండలకు పరిరక్షణ లేకపోతుంది. కుండలు కూడా పలగొట్టే పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మనము ఎక్కడ కూడా మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడేసి ఎక్కడ కూడా చూస్తున్నాం మనం ఈరోజు పేపర్లలో. అంటే వాళ్ళలో పోటీతత్వము, మేము వస్తామో రామో నెక్స్ట్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత, కానీ ఉన్నప్పుడు మాత్రం మా యొక్క కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి, మా కుటుంబాన్ని మేము చేసుకోవాలి
అంటున్నారు, కానీ ప్రజల యొక్క అభివృద్ధి పైన కానీ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందినాయా లేవా అని గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడ కూడా మీరు తీసుకోలేక ఎక్కడికక్కడ వాళ్ళని వదిలేసి మీ జీవితాలు బాగుపరచుకోవడానికి, మీ కుటుంబాలను బాగుపరచుకోవడానికి, మీ అధికారం నిలబెట్టుకోవడానికే వంతు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించినటువంటి మాత్రం ఇక్కడ కనపడట్లేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం ఆగిపోయినాయి అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి బీఆర్ఎస్ నాయకులతో పాటుగా ప్రజలు కూడా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. సో అవి అనేక ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. పథకం ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ కిట్ ఆగిపోయింది, దళిత బంధు రావట్లేదు, బీసీ బంధు రావట్లేదు, గొర్రెల పంపిణీ జరగట్లేదు, 2 నెలల పింఛన్లు ఆగిపోయినాయి, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు రావట్లేదు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఈ పథకాలన్నీ ఆగలేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. 6 గ్యారంటీలు ఏమైనాయి అంటే ఇవేమో గత ప్రభుత్వాన్ని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి కూడా గుర్తు చేస్తున్నారు. ఏంటి మన 6 గ్యారంటీలు, 420 హామీలు, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు స్కూటీలు, మహిళలకు 2,500, తులం బంగారము, కౌలు రైతులకు భరోసా ఇది, 15,000 రైతు భరోసా ఇది, ఇవన్నీ కూడా అనేక పథకాలు ఏవి ఎక్కడ పోయినాయి? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొనసాగించాల్సినటువంటి పథకాలు ఎందుకు ఆగిపోయినాయి? మళ్ళీ మీరు ఇస్తామన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి పథకాలు అవి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేవు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలకి ఇవాళ ఈ ప్రశ్నలే సమాధానంగా ప్రజలు కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పూర్తిగా అక్రమాలు జరుగుతున్నాయి. అర్హుల్ని కాదని అనర్హులకే పెద్దపీట వేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికైతే చెప్తే వాళ్ళకే, ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరుగుతున్నాయంటూ అనేక చోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా చూడవచ్చు. ఒకసారి ప్యాన్ చేయి మొత్తం. సో అనేక చోట్ల ఇక్కడ ఖమ్మం జిల్లా ముదిగొండలో, మరి అది ఖమ్మం జిల్లా బోనకల్లో మరో చోట, ఇది ఖమ్మం జిల్లా తిరుమలాయపురంలో, ఇట్లా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. మరోపక్క ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ దేవప్రసాద్ గారు, సో ఇందిరమ్మ ఇండ్ల అయినా కూడా సరే ప్రాపర్గా అందుతున్నాయంటే అది లేని పరిస్థితి. అనేక చోట్ల అక్రమాలే జరుగుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలకే ఇండ్లు కేటాయిస్తున్నారు, నాయకులు ఎవరికైతే చెప్తే వాళ్ళకే ఇస్తున్నారంటూ అనేక చోట్ల ప్రజలు చేసినటువంటి ఆందోళన. ఇప్పుడు రాజేష్ గారు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనేక గ్రామాల్లో సభలు పెట్టి ఆ సభలలో నిర్ణయం చేస్తాం, అది అంటే ఎంత గందరగోళానికి గురైనయో మనం అందరం కూడా చూసినాం. లిస్టులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మొత్తంగా కూడా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు, మాకు ఇస్తలేరని చెప్పి అనేక మంది పేద ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన తర్వాత అవన్నీ రద్దు చేసుకొని మేము అందరికి కూడా ఇస్తాము, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని బుకాయింపు చేసేటువంటి ప్రయత్నం చేసింది. చాలా మంది ఎమ్మెల్యేలు స్టేట్ అవేగా ఏం చెప్తున్నారు, మా కార్యకర్తలకే ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యమని కూడా బరితెగించి చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ కార్యకర్తలకే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజమైనటువంటి పేదలకు, లబ్ధిదారులకు ఇవ్వకుండా చేస్తున్నటువంటి వైనాన్ని ఇలా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా గ్రామాల్లో అన్ని విషయాల్లో మనం ఇంతకుముందు అనేక విషయాలు మాట్లాడుతున్నట్టు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలని ఒకవైపు నిలిపివేస్తా ఉన్నారు. ఇంకొక వైపు ఏమో పార్షల్ గా ఇది కాంగ్రెస్ గాంధీ భవన్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం తప్ప ఇది తెలంగాణ ప్రజలందరికీ సంబంధించినటువంటి ప్రభుత్వం అనేటువంటి సోయిని లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, అన్ని సంక్షేమ పథకాలలో కూడా అటువంటి సెగ్రిగేషన్ చేస్తా ఉన్నారు. కానీ గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ ఎన్నికల వరకే రాజకీయ పార్టీ, ఎన్నికల తర్వాత పేదలకు కాంగ్రెస్, తెలుగుదేశం ఒక పార్టీ లేకుంటే కాంగ్రెస్ అనేది ఉండదు. పేద ప్రజలు ఎవరికైనా అన్ని అందాలని కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందజేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా అందుకే కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఇలా అధికారులకు కూడా అనేక మందికి కూడా చెప్పిండు, మీరు అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు, నిజమైనటువంటి లబ్ధిదారుల్ని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అడిగినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళ మీద అణిచివేత ప్రదర్శన చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజేష్ గారు. రైట్, ఓకే. జంగయ్య గారు, ఇట్లా ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఇంత బాహటంగా విమర్శలు వస్తున్నాయి, ఇంత బాహటంగా ప్రజలు చెప్తున్నా కూడా సరే ఓకే, ఆయన పొరపాటు జరిగితే దాన్ని దిద్దుకునేటువంటి ప్రయత్నమైన ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఈ ఇందిరమ్మ ఇండ్లు అనే దానికి ఒక చిన్నదండి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న పాట పాడుకునేవాళ్ళు గ్రామాలలో, అక్కో 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 ఇది ఇందిరమ్మ రాజ్యమే అక్క, నీకు చీరలు దేలేనక్క, నీకు సారెలు పెట్టలేను అక్క అని పాడేటోళ్ళు. కానీ ఈరోజు వచ్చేసరికి
అక్కు అక్కు అక్క ఇది రేవంత్ రాజ్యమే అక్క, రాక్షస పాలనే అక్క, నీకు ఇండ్లు ఇవ్వలేనక్క, నీకు పెన్షన్ ఇవ్వలేనక్క, బాబా పోయిన అక్క, బొట్టు లేని నిన్ను అక్క, ఆదుకునే నాదుడే లేడక్క అన్న చందంగా ఇందిరమ్మ పాలనకు రేవంత్ పాలనకు కంపారిజన్ చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు అని పేరు మాత్రం పెద్దగా పెట్టుకున్నారు. అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మళ్ళీ మీరు పునరావృతం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎక్కడ కూడా ఇందిరమ్మలో చేసినటువంటి ఎమర్జెన్సీ విధానాన్ని పాటిస్తూ ప్రజలను గాలి కొదిలేసేసి వారి యొక్క పరిపాలనను మాత్రము ఎక్కడికక్కడ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పొచ్చు. రైట్. ఒక ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనే కాదు, ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి దానికి మాత్రమే బహిరంగ సభలలో కూడా మా కార్యకర్తలు వస్తేనే మీరు పనిచేయండి, మా కార్యకర్తలకు మాత్రమే మీరు ఇవ్వండి అని చెప్పేసి స్పష్టంగా నాయకులు కూడా ఆదేశాలు ఇవ్వడం అధికారులకు, దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రానటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈరోజు రైతులైనా కానీ ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండ్ల కోసం అని చెప్పేసి, పెన్షన్ల కోసం అని చెప్పేసి, దివ్యాంగులు ఇంతవరకు మాకు ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదు ఏందని చెప్పేసి ఇట్లా ప్రతిదీ కూడా విద్యార్థులు మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు ఏమైందని వాళ్ళు అడగడము, రైతులు కనీసం ఒడ్లు కొనట్లేదేంది, మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదేందని చెప్పి వాళ్ళు రావడము, మహిళలు ఇంతవరకు మాకు తులం బంగారం దేవుడు ఎరుగున ఆయన కనీసం మాకు షాదీ ముబారక్ ఇస్తలేవు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు, చెక్కులు ఎందుకు అందుతలేవు, 6 నెలలు కాస్త పోయి ఏడాది అయింది, ఏడాది పోయి 18 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మాకు ఇంటికి చేరలేదు అని చెప్పేసి గతంలో మనం తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే మామూలుగా జనరల్గా గొడుగులాగా మాకు ఉన్నది, బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఎండకు వానకు అనకుండా గొడుగులాగా కాపాడింది. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మమ్మల్ని అల్లకల్లోలం చేస్తున్నారు, మాకు ఎక్కడ కూడా మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ధర్నాలు, రాస్తాకోలు ప్రతి దాంట్లో మనం మీడియా వైజ్గా చూస్తున్నాము. అంటే ఇక్కడ రేవంత్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఎంతసేపు తన వంతు మాత్రం నేను చేసేది నేను చేసుకుంటాను, నేను చెప్పేది నేను చేస్తాను, మీ ఇష్టం ఉంటే మీరు ఏమన్నా చేసుకోండి అన్న చందంగా తయారైంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా మౌలిక వసతులు కూడా అందట్లేదని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా తాగునీరు కూడా అందలేని పరిస్థితి, ఈరోజు బిందెలు మళ్ళీ లైన్లలో పెట్టి ట్యాంకర్ల దగ్గర నిలబడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడదని మనం చెప్పొచ్చు. చివరిగా దేవిప్రసాద్ గారు, అనేక చోట్ల రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, మా ధాన్యం కొనండి అంటూ రోడ్లపైన ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. కంక్లూడింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటితోనే వివిధ రూపాల్లో ఇవాళ రంగనాయక సాగర్ కావచ్చు, మిగతా ప్రాజెక్టు నుంచి పంటలు పండిస్తూ మేము గత కేసీఆర్ పరిపాలన కంటే ఎక్కువ పంటలు పండించమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ వానాకాలం 55-56 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇదే వానాకాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎప్పుడు కూడా 80 లక్షల టన్నుల కంటే తక్కువ కూడా సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇవాళ చెప్తున్నదంతా కూడా ప్రజల్ని మోసం చేయడం, వంచడం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ఇవాళ రైతు బంధు సకాలంలో లేదు, రుణమాఫీ సకాలంలో లేదు, ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ప్రజలకు ఒక సరైనటువంటి పద్ధతిలో వివక్ష లేకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో ఇలకతుర్తిలో అన్ని లక్షల మంది, 10 లక్షల మంది ప్రజలు ఎందుకు వచ్చారు రాజు గారు? డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుష్ట పాలనను వ్యతిరేకించేటువంటి ఒక మహాశక్తి కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారి నోటి మాట విందాం, ఆయన చెప్పింది ఆచరిద్దాం అనేటువంటి పద్ధతిలో ఇలా ఆల్ రోడ్స్ లీడ్ టు ఎలకతుర్తి అనేటువంటి పద్ధతిలో మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెట్టినా, తీవ్రమైనటువంటి ఎండలున్నా 10 లక్షల మంది ప్రజలు వచ్చి కేసీఆర్ గారు మీకు అండగా ఉంటాం, మీరు పోరాడండి అని ఒక బలమైనటువంటి శక్తిని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. భవిష్యత్తులో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా పెద్ద ఇదే కొనుగోలు కేంద్రాల దగ్గర దేవిప్రసాద్ గారు చాలా చోట్ల రైతులు అక్కడ ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో ఎండ విపరీతంగా ఎండ ఉంది, ఆ ఎండకు వడదెబ్బతోటి మృత్యువాత పడుతున్నటువంటి చాలా ఆందోళనకరమైన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైతు ఆత్మహత్య అయితే ఇటువంటి చనిపోవడాలు కూడా ఉన్నాయి. నిజం రాజేష్ గారు, ఎందుకంటే ఒకవైపు ఎండ, ఒకవైపు సరైనటువంటి ధర రాకపోవడం, ఒకవైపు అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తుల, అధికారుల వేధింపులు, మరొక వైపు అకాల వర్షాల వలన రకరకాల ఇబ్బందులు, ప్రకృతికి సంబంధించినటువంటి సమస్యలు, ఎక్కడ కూడా టార్పాలిన్ కానీ లేకుంటే అవసరమైనటువంటి కనీసం రైతులకు మంచినీళ్లు కూడా మార్కెట్ యార్డ్ లో ఇవ్వలేనటువంటి ఒక దుస్థితి వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. మిర్చి రైతులైతే చాలా ఎంత ఇబ్బంది
పడుతుందో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మిర్చి రైతులు కానీ మిగతా రైతులు కానీ మాకు సరైనటువంటి రేట్ వస్తలేదు, మమ్మల్ని మోసం చేస్తున్నట్టు. ఎక్కడ కూడా దాన్ని మార్కెట్ రెగ్యులేషన్ చేసేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. పరిపాలన మొత్తం కుప్ప అయిపోయింది. ఢిల్లీకి తిరగడం తప్ప గల్లీకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోతలేదనేటువంటి విషయం వాస్తవం. రాజేష్ గారు రైట్. దేవుడు సార్ వన్ వర్డ్ జంగయ్య యాదవ్ గారు అంటే ఇంత చివరి పాయింట్ ఇది. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం అమ్ముకుంటే ఇక రైతు ఆ సీజన్కి వ్యవసాయం పని అయిపోయినట్టు. కానీ ఇక్కడ కూడా చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. కంక్లూడింగ్ వన్ వర్డ్. వాస్తవం అండి. రైతులకు ఈ గతంలో ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే గతంలో కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి అధికారులు తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినట్లేదు అని చెప్పేసి, అంటే ఎక్కడ కూడా రైతులకు కనీసం పంట పండించడానికి మీరు సక్రమంగా విద్యుత్ అందించకపోయినా, నీళ్ళు అందించకపోయినా, ఏదో ఒక రకంగా వాళ్ళు పంటను పండించి కనీసం కేంద్రాల వద్దకు తీసుకొస్తే కనీసం పట్టించుకునేటువంటి నాదుడు కరువు అయ్యి ఈరోజు వాళ్ళు ఒడ్ల కుప్పల మీద మనము ఎంతోమంది చనిపోవడం చూసాము. దాదాపు 500 మంది రైతులు చనిపోవడము. ఈరోజు మనం ఈ 18 నెలల కాల వ్యవధిలో 500 మంది రైతులు చనిపోతే కూడా కనీసం మీకు చీమ కొట్టినట్టు లేకుండా ఒక రైతును పరామర్శించినటువంటి సందర్భం కూడా ఎక్కడ కూడా లేదు. అంటే ఎక్కడ కూడా రైతులకు మీరు న్యాయం చేయరు, కనీసం వాళ్ళ గిట్టుబాటు ధర కష్టపడి చేస్తే వాళ్ళు చేయరు. అంటే ఇంతకుముందు గతంలో మనం తీసుకున్నట్లయితే రైతే రాజు అన్న చందంగా ఉన్నటువంటి సందర్భం నుంచి ఈరోజు రైతు మళ్ళీ ఒక భిక్షగాన్ లేక 2014 కంటే ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నావో ఈరోజు అదే పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ రైతులు వచ్చేసి ఏ టౌన్లలో మళ్ళీ ఒక వాచ్మెన్గానో, రిక్షా కార్మికులను, ఆటో కార్మికులుగా తయారయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు. రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీస్తున్నారని మాత్రం చెప్పొచ్చు ఇక్కడ మనం. సో రైతుల పరిస్థితి మరింతగా రోజు రోజుకి మరింతగా దయనీయంగా మారుతున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 500 మంది రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అంటే వివిధ కారణాలు మీన్స్ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం అందక కావచ్చు, లేకపోతే రుణమాఫీ ప్రాపర్గా జరగకపోవడం కావచ్చు, అప్పుల భారం పెరిగి కావచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి ఎస్ మేము ఉన్నాము అన్నటువంటి ఒక ధైర్యం చెప్పేటువంటి నాయకుడు లేకపోవడంతో, ఆ మాటలు రైతాంగానికి చెప్పకపోవడంతో వాళ్ళు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. మరోపక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా పడిగాపులు కాసి ఎండకు తాళలేక అక్కడే వడదెబ్బకు కూడా చాలామంది రైతులు మృత్యువాత పడుతున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు. ఇట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ వర్షం వస్తే అక్కడ ఒక గన్ని లేదంటే మన టార్పాలిన్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అక్కడ కళ్ళ ముందే ధాన్యం తడిసి ముద్దవుతున్నా కూడా రైతు దీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ సమస్యలే మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ప్రాపర్గా కొనుగోలు చేయాలి అనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతూ అనేక చోట్ల రైతులు రోడ్లపైన కూర్చొని బైఠాయించి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.